హాయ్ అండి, అగైన్ వెల్కమ్ టు వనజాస్ ఫుడ్ హబ్. అయితే ఇప్పుడు మనం శనగబేడల పాయసం, ఇది కడప సైడు అటు సైడ్ చేస్తారండి. దానికోసం కావాల్సిన పదార్థాలు సాబుదానా, సగ్గుబియ్యం, బెల్లం, పచ్చిశనగపప్పు, పాలు, యాలకులు. అయితే మనం ఒక హాఫ్ లీటర్ వరకు పాలు తీసుకోవాలండి. ఏ గ్లాస్ తీసుకుంటారో ఒక చిన్న గ్లాస్ అయినా పర్లేదు, ఒక గిద్ద గ్లాస్ తోటి రెండు గ్లాసులు శనగపప్పు అండ్ 2 గ్లాసులు సగ్గుబియ్యం. ఎంతవరకు మన రుచికి సరిపడా, స్వీట్ ఎక్కువ తింటే ఒక 1/2 కేజీ బెల్లం అలా తీసుకోవాలండి. అయితే ఇప్పుడు మొట్టమొదటిగా సగ్గుబియ్యం 2 గ్లాసెస్ తీసుకుని నీట్గా కడిగి బాయిల్ చేసుకోవాలండి. ఒక హాఫ్ లీటర్ పాలు కాగబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా 2 గ్లాసులు సగ్గుబియ్యం చక్కగా కడిగి బాయిల్ చేయాలండి. వాటర్ పోసి మనం దగ్గరుండి కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటుతాయి సగ్గుబియ్యము. ఇవి మంచిగా ఉడికించిన తర్వాత, ఇవి కంప్లీట్గా సగం ఉడికిన తర్వాత మనం శనగపప్పు యాడ్ చేసుకుందామండి. ఇందులో మంచిగా కుక్ అవనిద్దాం సగ్గుబియ్యం దగ్గరుండి ఒకసారి ఇట్లా కదుపుతూ చూసుకుంటూ మంచిగా మిక్స్ చేస్తూ ఉడికించాలండి. ఒక పక్కన పచ్చిశనగపప్పు కూడా మంచిగా కడిగి వాటర్లో ఉడకబెట్టాలండి, ఉడికించాలి. ఒక పక్కన ఉడుకుతున్నాయి, సగ్గుబియ్యం కూడా ఉడుకుతున్నాయండి. ఇవి ఇంకా కంప్లీట్గా ఉడకలేదు. ఉడికిన తర్వాత పచ్చిశనగపప్పు, శనగబాళ్ళు యాడ్ చేయొచ్చు. ఇది కంప్లీట్గా ఉడకనిద్దాం. మంచిగా కుక్కిపోయిందండి, శనగపప్పు ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో యాడ్ చేసేద్దాం. సగ్గుబియ్యం కూడా చక్కగా ఉడికిపోయాయి. మంచిగా యాడ్ చేసేసాం సగ్గుబియ్యంలో. శనగపప్పు, సగ్గుబియ్యం మొత్తం కంప్లీట్గా మిక్స్ చేసి బెల్లం యాడ్ చేద్దాం. ఇప్పుడు బాగా కుక్ అయిపోయిందండి సగ్గుబియ్యం, మనకి ఎక్కడా తెల్లగా లేదు. ప్రాపర్గా కుక్ అయినాక శనగపప్పు కూడా కుక్ అయిపోయాయండి. ఇప్పుడు తురిమిన బెల్లం యాడ్ చేస్తున్నా అండి. బెల్లంతో పాటు యాలకులు కూడా యాడ్ చేస్తానండి. యాలక పొడి కూడా యాడ్ చేద్దాం. మనకి నచ్చితే పాలు యాడ్ చేసుకోవచ్చండి. పాలు ఇష్టం లేని వాళ్ళు ఇలాగే కూడా చేసుకొని తినచ్చు. వేసవిలో మనకి పొట్టలో చల్లగా హెల్దీ రెసిపీ అండి. మీరు టైం ఉంటే ప్రిపేర్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుందండి. పాలు యాడ్ చేద్దాం, కొంచెం చల్లారితే కొన్ని కొబ్బరి పలుకులు కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఎండు కొబ్బరి పలుకులు. శనగవాడల పాయసం రెడీ అయిపోయింది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. ఇది మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.